హలో ఫ్రెండ్స్, మన స్పారో టీవీకి హార్టీ వెల్కమ్. మన పెద్దవాళ్ళు మనకు అందించిన సామెతల్లో ఇప్పుడు మనం అవ్వా కావాలి బువ్వా కావాలి అనే ఓ సామెత గురించి ఓ చక్కని కథ రూపంలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఈ సామెతకు సంబంధించిన కథని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇదొక చిన్న గ్రామం. ఈ గ్రామంలోనే ఒక తెలివైన అమ్మాయి ఉంది. తనే లలిత. ఈ లలిత అమ్మా నాన్నలు చాలా పేద రైతులు. వీరు ఉండే ఇల్లు చాలా చిన్నదైనా వీరి మధ్య ఉండే ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు లలిత స్కూల్ నుండి ఇంటికి రాగానే అమ్మకు ఇంటి పనుల్లో ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు లలితకు 2 ముఖ్యమైన పనులు తగిలాయి. ఒకటి, తనకు ఎంతో ఇష్టమైన అవ్వ పుట్టినరోజు. ఈ అవ్వ గ్రామం చివర ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర ఓ చిన్న ఇంట్లో ఉంటుంది. లలితకు ఈ అవ్వ అంటే ఎంతో ప్రేమ. లలిత, ఈ రోజు నా పుట్టినరోజు, నీ చేత్తో తయారు చేసిన పొంగలి తినాలని ఉంది అని లలితను అడిగింది అవ్వ. అలాగే అంది లలిత. అవ్వకు మాట ఇచ్చి అప్పుడే ఇంటికి వచ్చిన లలితతో వాళ్ళ అమ్మ, లలిత, ఈరోజు ఎదురింటి వాళ్ళ పెళ్లి వంట పనులన్నీ మనమే చేయాలి, నువ్వు బువ్వ పిండి తోడాలి రా అంటూ పిలిచింది. అమ్మ అలా పిలవగానే లలితకు చాలా టెన్షన్ అయింది. ఒకవైపు అమ్మ చెప్పిన పని, మరొక వైపు అవ్వకు ఇచ్చిన మాట. వీళ్ళ ఇద్దరి దగ్గర ఒకే సమయంలో ఎలా ఉండాలి అంటూ ఎంతో కంగారు మొదలైంది లలిత ఆలోచనల్లో. అమ్మ చెప్పిన పని ఇష్టం, బామ్మకు పొంగలి చేసుకుని వెళ్లడం ఇంకా ఇష్టం అంటూ తనలో తాను ఆలోచించుకుంటూ చివరకు ఒక తెలివైన నిర్ణయానికి వచ్చింది లలిత. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అవ్వ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, అవ్వ, నేను కొంచెం బువ్వ తీసుకొచ్చాను, మన ఇద్దరం కలిసి పొంగలి తయారు చేద్దాం అని చెప్పింది. పొంగలి రెడీ అవ్వగానే అవ్వకు తినిపించి నవ్వుతూ ఎంతో ప్రేమగా ఎన్నో కబుర్లు చెప్పుకొని మిగిలిన పిండి తీసుకుని తిరిగి లలిత అమ్మ దగ్గరకు వచ్చేసింది. అటు ఇటుగా కొంచెం ఆలస్యమైన వంట పనుల్లో అమ్మకు ఎంతగానో హెల్ప్ చేసింది లలిత. అక్కడ అవ్వ, ఇక్కడ అమ్మ, ఇద్దరిని ఎంతో హ్యాపీగా ఉంచింది లలిత. అవ్వ లలిత చేసిన పొంగలి రుచి గురించి ఎంతో ఆనందపడింది. ఇక అమ్మ వంట పనిలో లలిత వేగం, చాకచక్యం చూసి ఎంతగానో మెచ్చుకుంది. ఇక రాత్రిపూట భోజనాలు పూర్తవగానే లలితను వాళ్ళ నాన్న ఇలా అడిగాడు, లలిత, ఈరోజు 2 పనులు నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలిగావు, చాలా గ్రేట్ అంటూ ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటే, నాన్న, నేను ఇలా ఆలోచించా, అవ్వ కావాలంటే ప్రేమ ఇవ్వాలి, బువ్వ కావాలంటే కష్టపడాలి, ఈ 2 చేస్తేనే కదా సంతోషం వచ్చేది అని చెప్పింది. బాగా అర్థం చేసుకున్నావు లలిత, మన జీవితం కూడా ఇలాగే. ఒకే టైంలో 2 విరుద్ధ పనులు చేయలేం, కానీ మన మేధస్సును వాడి 2 పనులకు ఎంతో విలువ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, లలిత కథను అంతా విన్నారు కదా. ఈ సామెతకు సంబంధించిన ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే సమయంలో 2 విరుద్ధమైన వ్యతిరేక పనులు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ముందుగా ప్రాధాన్యం ఉన్న దాన్ని పూర్తి చేసి తరువాత మిగిలిన పని చేయడం నేర్చుకోవాలి. ఇలాంటి సమయాల్లోనే మనం తెలివిగా వ్యవహరిస్తే ఎవరికీ నష్టం జరగదు. బాధ్యత మరియు ప్రేమ ఈ 2 చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఇదే ఈ అవ్వా కావాలి బువ్వా కావాలి అనే సామెత వెనక ఉన్న అసలైన అర్థం. ఈ సామెత మనకు జీవితం, ప్రాధాన్యత, సమతుల్యత, నిర్ణయం తీసుకునే తెలివితేటలన్నీ నేర్పుతుంది. అవ్వా కావాలి బువ్వా కావాలి అనే ఈ సామెతకు సంబంధించిన ఈ కథ గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, మన ఈ స్పారో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక సామెతకు సంబంధించి మరో అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుంటాం.